అణు ఒప్పందం మీద ఇరాన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యనే ప్రకటించడం అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఇరాన్ అయితే తోసిపుచ్చుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయితొల్లా అలీ ఖొమేనీ రాసినటువంటి లేఖ ఒకటి ఇప్పుడు అమెరికాకి చేరుకుంది అన్నటువంటి తాజా సమాచారం. రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల అవకాశాన్ని మేము తిరస్కరించాం, అయితే పరోక్ష చర్చలకు దారులు తెరిచే ఉంటాయి అంటూ ఈ సందర్భంగా ప్రస్తుతం ఇరాన్ని పరిపాలిస్తున్నటువంటి అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా ప్రకటించారు. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగి కూడా పరోక్ష చర్చలకు మాత్రం మార్గం తెరిచిందని చెప్పుకొచ్చారు. తమ దేశం విషయంలో ప్రత్యర్థుల వైఖరిలో మార్పు రానంత వరకు ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తేల్చెప్పారు. అయితే ట్రంప్ పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే పరోక్షంగా చర్చించి చేయడానికే ఉంది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నం చేస్తే ఓకే, లేదంటే కనుక రేపు పొద్దున ఇజ్రాయెల్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అమెరికాకి సంబంధించినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఇవన్నీ ఇచ్చి పంపించిందంటే కనుక మొత్తం దాన్ని బూడిద చేసేటటువంటి పని ఇజ్రాయెల్ చూసుకుంటుంది.